సో హాయ్ ఫ్రెండ్స్, ఇది జేపీఎల్ ఊఫర్. ఓన్లీ పేపర్ ప్రాబ్లం అని తీసుకొచ్చారు. పేపర్ అండ్ స్పైడర్ ప్రాబ్లం అని తీసుకొచ్చారు. మనం ఏం చేసామంటే పాత పేపర్ తీసేసాం, ప్లస్ స్పైడర్ కూడా తీసేసా. కాయిల్ మాత్రం అదే నీట్గా తీసాను అనమాట. నీట్గా తీసేసి ఇదే కాయిల్ మళ్ళీ వేసేస్తున్నాం. మళ్ళీ సేమ్ యాజ్ డీస్ అదే సెట్ చేస్తున్నాను. ఇలా చేసుకుంటే ఏంటంటే సేమ్ మనకు 100% సేమ్ క్వాలిటీ వస్తుంది. 100% సేమ్ క్వాలిటీ వస్తుంది. ఫస్ట్ ఊఫర్ ఎట్లా వచ్చిందో సేమ్ అట్లే వస్తుంది. కొందరు ఏంటంటే వేరే కాయిల్ బాగున్నా కానీ కొత్త కాయిల్ వేసేస్తే ఏం కాదు, పర్లేదు అంటారు. అలా వేస్తే ఏంటంటే మరీ ఇంత ప్రాపర్లీగా బేస్ రాదు. సో ఇది ఒరిజినలే కంపెనీ నుంచి వచ్చింది. సో మనం వేరే కాయిల్ వేస్తే ఏంటంటే 100% రాదు బేస్. 80% అంటే ఈ కాయిల్ కంటే 80% మాత్రమే వస్తుంది. సో మనం దీన్ని కొంచెం నీట్గా తీసేసుకొని ఇదే కాయిల్స్ వేసుకుంటే సో బేస్ మాత్రం 100% బేస్ సేమ్ వస్తుంది. మీరు వేరే కాయిల్స్ వేస్తే మాత్రం 80% వస్తుంది. అది మాత్రం పక్కా. సో దీనికి ఓన్లీ పేపర్ యాడ్ చేస్తున్నాను. పేపర్ అండ్ స్పైడర్ యాడ్ చేస్తున్నాను జేపీఎల్కి. మీకు నెక్స్ట్ వీడియోలో పేపర్ కాయిల్ వేసాక నీకు చూపిస్తాను సేమ్. సో మీది ఇంతకుముందు చికాగో కూడా సేమ్ వేసాను, మీరు చూడొచ్చు. సో ఇది చికాగో ఊఫర్ సేమ్. ఇది కూడా సేమ్ ప్రాబ్లం, మీకు పేపర్ ప్రాబ్లం అయింది. దానికి నేను ఏం చేస్తాను అంటే ఓన్లీ పేపర్ యాడ్ చేశాను, చూడొచ్చు. కాయిల్స్ అవే, కాయిల్స్ మాత్రం పాతవే. ఏంటంటే కంపెనీ కొంచెం క్వాలిటీ వస్తుంది. గేజ్ అనేది, వైరింగ్ గేజ్ అనేది కొంచెం ప్రాపర్గా బాగుంటుంది.